నమస్తే, నేను సిరి. ఎప్పుడైతే 'పుష్ప 2' సినిమా వచ్చిందో అప్పటి నుంచి కొంత మెగా ఫ్యామిలీకి ఇంకా అల్లు ఫ్యామిలీకి విభేదాలు వచ్చాయని చెప్పేసి కొన్ని వార్తలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అండ్ అట్లనే మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసారు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి కొన్ని వార్తలు చూసాం. అయితే ఇప్పుడు మొత్తానికి అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయింది. దీని తర్వాత ఇప్పుడు మరి ఈ సినిమా కొంచెం ఎలా ఆడుతుంది ఏంటి, మరి ఇప్పుడు మెగా సింహాసనం ఎవరికి అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి నిజంగానే మెగా సింహాసనం ఎవరికి ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మెగా సింహాసనం అనే ఒక టాపిక్ అయితే నడుస్తుంది. అంటే ఈ సినిమాలన్నీ రిలీజ్ అవ్వడంతో అండ్ కొన్ని ఇష్యూస్ కూడా జరగడంతో వీళ్ళెవ్వరు కాదు అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వస్తుంది. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, అల్లు అర్జున్ ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అవి వైరల్గా జరుగుతున్నాయి, అంటే చాలా షేర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మెగా సింహాసనం అనేది ఒకరు ఇస్తే తీసుకునేది కాదు, లేదంటే ఒకరు డిక్లేర్ చేస్తే యాక్సెప్టెన్స్ ఉండదు. అది వారు కష్టపడి సాధించుకోవాలి తప్ప నెపోటిజం అని రుద్దుతున్నారు. అది తప్పది. ఎందుకంటే నెపో కిడ్ అనేస్తారు. రామ్ చరణ్ నెపో కిడ్, బన్నీ నెపో కిడ్, జై బాలయ్య ఆల్సో నెపో కిడ్. ఎందుకు? మహానటుడు ఎన్టీఆర్ గారి వారసుడు. మహేష్ బాబు కూడా నెపో కిడ్, ప్రభాస్ గారు కూడా నెపో కిడ్, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నెపో కిడ్. వీళ్ళందరూ నెపో కిడ్ ఎంతవరకు అమ్మా? మొదటి సినిమా, 2 సినిమా, మహా అయితే 3 సినిమాలకమ్మా. భరించొచ్చేమో వాటిలో సత్తా లేకపోయినా, టాలెంట్ లేకపోయినా. తర్వాత ప్రొడ్యూసర్ వస్తాడా? ఈ మటుకి డబ్బులు పెట్టి తీసుకోవాలి. అది ఎవడో మహానుభావుడు తమిళనాడులో ఫేమస్ పేర్లు అనవసరం బట్టల షాపులు ఉన్నాడు, ఎవరెవరినో పెట్టి తీసుకున్నాడు సినిమా, ఆయన హీరోగా. ఆయనలో కూడా టాలెంట్ సత్తా ఉంటే యాక్సెప్ట్ చేస్తారేమో. అక్కడ ఫేస్ వాల్యూ కాదు, టాలెంట్, మనిషిలో యాక్టింగ్. అల్లరి నరేష్ గారు వచ్చినప్పుడు ఈడి హీరో ఏంట్రా, ఆర్యన్ రాజేష్ అంత బాగుంటాడు అన్నాడు. కానీ అల్లరి నరేష్ నిలబడ్డారు, ఆర్యన్ రాజేష్ ఫేడ్ అవుట్ అయిపోయారు కదా. టాలెంట్ అల్లరి నరేష్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి? కామెడీ కన్నా గమ్యం సినిమా చూస్తే మొన్న మారేడుమిల్లి నియోజకవర్గం, తర్వాత నాంది, ఏమి ఇది మనం చూస్తున్న నరేషేనా కదా. కాబట్టి నోబడీ కెన్ డిసైడ్, నోబడీ కెన్ జస్టిఫై ద డెస్టినీ. ఇప్పుడు అప్పట్లో చాలామంది చెప్తారమ్మా, సుమన్ గారినంట కావాలని అప్పుడున్న కొంతమంది సీనియర్ నటులు, యాక్టర్లు ఆయన్ని కొన్ని కేసులు ఇరికించేశారు. వాళ్ళ పిల్లలు సూపర్ స్టార్లు అవ్వకుండా వీడు ఎక్కడ అడ్డుపడతాడు, వీడు ఇక్కడ సూపర్ స్టార్ అయిపోతాడో అని చెప్పి ఇరికించారని అంటారు. మరి అలాంటి సందర్భాల్లో ఆయన అలా చాలా, సుమన్ గారు కూడా మరలా బయటకు వచ్చారు, చాలా ఈ సినిమాలు చేశారు, ఇప్పుడు కూడా యాక్టర్గా ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసుకుంటున్నాడు. ఎవరు చెప్పగలరు? ఇంకో ఎగ్జాంపుల్, ఇండస్ట్రీకి 2 కళ్ళు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. అటువంటి ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు మరి వాళ్ళ పిల్లలే సూపర్ స్టార్లు అవ్వాలంటే వాళ్ళ పిల్లలు అవుతూ వాళ్ళ మధ్యలో 3వ కొండ ఒకటి వచ్చిందిగా, దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ అని ఆయనకి ఎవరు ఇచ్చారా? ప్రేక్షకులు, అభిమానులు పెట్టుకున్న పేరు మెగా, బాగా పెద్ద స్టారు అయ్యాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కూడా అలాగే ఫీట్స్ చేసి, అంటే అప్పటి వరకు హీరోలు డూపులు చేస్తే డూపులు పెట్టేవారట. హీరోలు డ్యాన్సులు అంటే నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు కూడా డ్యాన్సులు స్టార్ట్ చేశారంట. అంటే మంచి మంచి స్టెప్స్. నాగేశ్వరరావు గారే ఆద్యులట ఆ విషయంలో. మరి నాగేశ్వరరావు గారు 60 ఏళ్ళ వయసులో కూడా స్టెప్స్ చేశారు. మరి ఇంకా మనం మంచి స్టెప్స్ వేయాలని చిరంజీవి గారు స్టార్ట్ చేశారు. అవునా? నెపోటిజం, నెపో కిడ్డు ఇవన్నీ కూడా, లేదంటే నెక్స్ట్ మెగాస్టార్ సింహాసనం ఏంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారమ్మా, నేను పవన్ కళ్యాణ్ అభిమానినే. నా దృష్టిలో చిరంజీవి గారు లాంటి సూపర్ యాక్టర్ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒప్పుకుంటారా? ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిలో బాగా చేసే ఎలిమెంట్స్ ఏంటో తెలుసా? కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది, యాక్షన్ ఫైట్స్ సూపర్గా ఉంటాయి, డ్యాన్స్ రాదు ఆయనకి. ఆయన చెప్తాడు డ్యాన్స్ నాకు పెట్టద్దని. మరి ఎట్లా అమ్మా అంత ఇమేజ్, ఎంత స్టార్?
ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్టైల్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, ప్యాంట్ మీద ప్యాంట్ వేసిన ఆయనే, షర్ట్ మీద షర్ట్ వేసిన ఆయనే. మరేం మాట్లాడతాం? దాని ఎలా వచ్చిందంటారు అది? చెప్పండి అమ్మా, టాలెంటే కదా. ఆయన లేదని చెప్పుకుంటాడు అలాగే పవన్ కళ్యాణ్. నేను అన్నయ్య గారు లాంటి సూపర్ స్టార్, అన్నయ్య లాంటి మంచి యాక్టర్ని కాదని చెప్పుకుంటాడు. ఆయనలో కూడా ఒక రకమైన యాక్టింగ్ ఉంది, ఒక టాలెంట్ ఉంది, అది జనాలకు నచ్చింది. కాబట్టి ఎవడో తీసుకునేది లేదా ఒక సినిమా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇంకో సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దేమో. కాబట్టి ఎవరు ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలి. బన్నీ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. తాత ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమెడియన్ అల్లు రామలింగయ్య గారు. తండ్రి ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ బెస్ట్ ప్రొడ్యూసర్. ఈయన వాళ్ళిద్దరికీ మించిన టాలెంట్ వచ్చిందిగా. మరి ఎట్లా సాధ్యం? పోనీ అదే ఇంట్లో పుట్టిన అల్లు శిరీష్ గారికి అంత ఇంక ఇమేజ్ ఎందుకు రాలేదమ్మా? సినిమాలు లేవు కదా చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో వస్తుంది నెక్స్ట్ సినిమా ఇప్పుడు అంటే చెప్తున్నాను. అది ఈయన కష్టపడే తత్వం వేరు, ఆయన కష్టపడే తత్వం వేరు. ఈయన ఎంచుకునే కథలు వేరు, ఆయన ఎంచుకునే కథలు వేరు, శిరీష్ గారు ఎంచుకునే కథలు. కాబట్టి అది ఒకడు మెగాస్టార్ నెక్స్ట్ ఫ్యామిలీలో అల్లు అర్జునే ఎవరు చెప్పగలరు? కమల్ హాసన్ గారు అన్నట్టుగా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, వాట్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ అంటే యువర్ ప్రీవియస్ సూపర్ హిట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్. నీకు ప్రీవియస్ హిట్ లేదనుకోండి, నీ గుమ్మానికి ఏ ప్రొడ్యూసర్ రాడు, ఏ డైరెక్టర్ నీతో సినిమా తీస్తామని అండు. ఒక హిట్ పడిందా, సారీ అడ్వాన్స్ ఉంచండి సార్, మీకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు నాకు చేయండి సార్, సారీ అడ్వాన్స్ ఉంచండి సార్, మీ డేట్స్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు నేను షూట్ చేసుకుంటాను సార్. కాబట్టి చిరంజీవి గారు నెక్స్ట్, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కదా. ఈవెన్ చిరంజీవి గారి మాటల్లో మనం వింటే ఒక్కసారి ఆయన ఏమన్నారంటే, మగధీర బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత సార్ మరలా తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు, ఈ పుత్రోత్సాహం మీకు ఎలా ఉందని అడిగారు. అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పుత్రోత్సాహం నేను ఎప్పుడో కళ్యాణ్ బాబుతో పొందాను అన్నాడు. ఎట్లా? అవును సార్, కళ్యాణ్ బాబు పెర్ఫార్మెన్స్కి యూత్లో ఎటువంటి క్రేజ్ వచ్చేసిందమ్మా, వరుస. ఇంకా ఖుషీ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు, తర్వాత జానీ గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత వరుసగా యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్లే. కోర్స్ ఆయన ఇమేజ్ తగ్గట్టుగా నష్టం వచ్చేది కదా, కలెక్షన్లు వచ్చేసాయి. జల్సా వరకు కూడా మంచి హిట్టే లేదు. మరి ఆయన పడిపోయాడా? అలాగ పోనీ ఎవరైనా నిలదొక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగా నిలదొక్కుకోలేని వాళ్ళు చాలామంది మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు. ఒక రాజా, ఆనంద్ సినిమా హీరో, ఒక రోహిత్, ఆ తర్వాత ఒక పేరేటి గుర్తు రావట్లేదమ్మా, హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్. మరి అక్కడ నలుగురు హీరోలో నిలబడింది ఎవరు? మళ్ళీ నిఖిల్ సిద్ధార్థ మిగిలాడు. ఈవెన్ బాయ్స్లో కూడా అప్పట్లో బాయ్స్లో నలుగురిలో ఎవరున్నారు? ఇప్పుడు తమనే ఉన్నాడు. సిద్ధార్థ్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయాడు, భరత్ ఫేడ్ అవుట్ అయిపోయాడు. సిద్ధార్థ్ ఫేడ్ అవుట్ అవ్వకపోయినా అంత ఇమేజ్ లేదు. బంబరిల్ టైంలో ఎలాంటి ఇమేజ్ ఉండేది? ఇప్పుడు ఉన్న వాళ్ళలో సూపర్ స్టార్ ఎవరు అంటే మ్యూజిక్ తమనే, ఎక్కడ విన్నా తమన్. ఎట్లా అంటే ఆ సింహాసనం దక్కించుకోవాలని తపన ఉండాలి. కోటా శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఆవగింజంత అదృష్టమైన కలిసి రాకపోతే ఎవ్వరు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అవ్వలేరు. ఒకరిస్తే అందిపుచ్చుకునేది కాదు, వీడు స్వయంగా వెళ్ళి కూర్చునేది కాదు. ప్రజలు పట్టం కట్టాలి కదా. మరి ఎన్టీఆర్ గారు చనిపోయి 100 ఏళ్ళు అయిపోయినా కూడా భారతీయ సినిమాలో అత్యంత ఆదరణ ఉన్న నటుడు అని సర్వే చేస్తే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది నటరత్న నందమూరి తారక రామారావు గారు, మహానుభావుడు. మరి ఆ ఇమేజ్ ఇంకెవరు బీట్అవుట్ చేయలేకపోయారు. ఎందుకు? మనది ఓన్లీ తెలుగు ప్రాంతీయ భాష. హిందీలో బోల్డ్ భాష రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎవరికి దక్కలేదు ఎందుకు? హిందీలో ఎంతమంది ఉన్నారు? ఓ శశి కపూర్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, వాళ్ళందరినీ తొక్కుకుంటూ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ ప్లేస్కి రావడం ఏంటమ్మా? అది సింహాసనం. ఓకేనా? కాబట్టి ఆ కష్టపడే దాంతో ఇమేజ్ని, మంచి కథలు ఎంచుకోవడం, మంచి దర్శకులు అన్నీ కలిపితే ఆ సింహాసనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.